నేటి యువతకు ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం జైవరం వేములవాడ పట్టణ పరిధిలోని అయ్యూరుపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఛత్రపతి శివాజీ చిన్నాటి అంతేకాకుండా విలు విద్యలు, యుద్ధ నైపుణ్యాలు, ఆధ్యాత్మిక చింతన, రాజనీతి, సామాజిక సమానత్వం శివాజీ ఎవరు సాధ్యదారన్నారు. నేటి యువత శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ సర్వీస్ సంఘం అధ్యక్షులు రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, రూరల్ మండల అధ్యక్షులు ఒకలాభరణ శ్రీనివాస్, మాజీ ఎంపీ రంగు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు సర్వస్వామి, మాజీ సర్పంచ్ సోమిని కరుణాకర్, మధు, రమేష్, సోమల ప్రవీణ్ కుమార్, ఆర్ఎఫ్ సర్వీస్ సంఘం సభ్యులు తదితరులున్నారు. సేనా DJ Pawan Kumar ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయవరంలో, అంతకు మునుపు అయ్యూరుపల్లిలో, ఆరపల్లిలో, చీర్లవంచులో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించే క్రమంలో మరి ఆ మహనీయుడికి పూలమాలను సమర్పించి వారి అడుగుజాడలో నడుస్తామనేటువంటి ఒక ప్రతిరను పూండేటువంటి క్రమంలో 380 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 380 సంవత్సరాల క్రితమే వారు జన్మించిన సందర్భంలో 395 జన్మ జయంతి అంటున్నారు. కానీ నేను అనేది ఏంటంటే 380 సంవత్సరాల పైచిలుక 15 సంవత్సరాల బాలుడుగానే ఆనాటి అణచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదల పక్షాన నిలబడ్డటువంటి ఒక గొప్ప యోధుడి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి ఈరోజు మనం పూలమాలు సమర్పించుకుని జయంతి సందర్భంగా వారి యొక్క ఆలోచన ముందుకు తీసుకుని పోదని చెప్పినటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం, శుభదాయకం. ఆయన పోరాట యోధుడిగా వారి విగ్రహాలు, ప్రతిమలు ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో కూడా నెలకొల్పుకొని ఆ జయంతి వర్ధంతి సందర్భంగా వారిని మరణం చేసుకుని గుర్తు చేసుకుని పూల దండలతో వారికి నివాళులు అర్పిస్తూ మీ అడుగుజాడలు మీరు నడుస్తామని చెప్పి మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోతామని చెప్పి అనేటువంటి కార్యక్రమం చేయడం ఆనందదాయకం, శుభదాయకం అని మాట చెప్తూ నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ ప్రాంతంలో అయినా ఏ ఇబ్బంది వచ్చినా నా దృష్టికి తీసుకొని రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ ఇక్కడ ఒక ఐమాస్ లైట్ కావాలని చెప్పని తనలో అడుగుతా ఉంది. తప్పనిసరిగా ఆ ఐమాస్ లైట్ కూడా వీళ్ళ తొందరలో పెట్టి ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి చెప్పరాదు. మీరు 4వ తారీఖున నాకు మీ ఊరు నుంచి ఒక దరఖాస్తు రాసి పంపినట్టయితే దానికి సంబంధించి కూడా ఏదో పనిలో పెట్టించి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ఈనాడు ఇక్కడ జయవారం ఉండడం, ఇంతకంటే ముందు అయ్యూరుపల్లి గ్రామంలో, అంతకంటే ముందు ఆరేపల్లి గ్రామంలో, అంతకుముందు చీరవంచి గ్రామంలో కూడా ఈ చక్కటి శ్రీ 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 శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా నా వైపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం.